వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపంలో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే సదస్సు సోమవారం నాడు ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని అద్వైత సంస్వామి వారిని కీర్తించారు. ఇక విశిష్ట చక్కెరక్కై వెంకట వరకు ఎన్నై విదిక్కిట్రియే చక్రాయుధాన్ని ధరించిన శ్రీ వెంకటేశ్వరుడే పురుషులు ఎందరూ మడవాల మామూలుని ఎంతగా సేవించారో సుప్రభాతంలో మనం ఇక వేదాంత దేశకులు అంటారు. అదే ఈ వెంకటాచలం అన్నారు. ప్రపద్యేతం కిరిప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంకేవ ఎన్ను ఆడపాక హనుమాచార్య వారు పదకవితకు ఆద్యుడు ఆరాధ్యుడు అనవద్యుడు అయినటువంటి ఆరాధన చేసినటువంటి మహనీయులు వారంతా కూడా విశిష్టాద్వైతం సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కూడా వారి యొక్క పాటలు తోయ కైంకర్యం చేసేటువంటి నమ్మి వంశీయులు కానీ అలాగే విశిష్టాద్వైత సంప్రదాయంలో మూర్ధన్యంలోనే చేస్తూ ఉంటారు. ఇక అద్వైత పీఠాధీశ్వరులు ఇప్పుడు శివమయం చేయాలి అని చెప్పి విచ్చేస్తున్నారు. మంత్రశాస్త్ర పయోనిధి ఎంతో మందిని చక్కగా దీక్ష ఇచ్చారు. అలాగే మంత్ర మాహేరు శక్తిపీఠం రాయలసీరు మాత్రం ముందుగా సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అంబికా సాహస్రి శివ సాహస్రి రాసినటువంటి వారు. అటువంటి మహేశ్వర తాంత్రిక సదస్సులో ఈ పౌష్య మహాలక్ష్మి ఈ ఉత్తర నిర్మాణాలు ఉన్నాయి. దాన్ని ఆస్థాన మండపం పాప పవిత్రమైనటువంటి ఆస్థాన మండపంలోకి భారతీయాత్మ సందేశాన్ని అందించినటువంటి వారు. శతాబ్దాల కాలంగా గొప్ప సందేశాలు అందిస్తూ ఉన్నారు. మౌనస్వామి మాతా రమ్యానంద భారతి స్వామి ఎన్నో సువాసిని పూజలను చేసి గృహస్థాశ్రమ ధర్మాన్ని శ్రీమంతం చేస్తూ ఉన్నారు. ప్రారంభమవుతూ ఉండేటువంటి ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద చేయగారు విశ్వస్తం వేదాహ అని అన్నారు కనుక దీప ప్రకాశం శ్రీనివాస స్వామి వారికి హారతి కలుగుతూ ఉన్నారు. గోవింద
సదస్సును ప్రారంభిస్తూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ధార్మిక సదస్సు నిర్వహించాలని మఠాధిపతులు, పీఠాధిపతులు సలహాలు, సూచనలతో నిర్ణయించామన్నారు. తాను తొలిసారి చైర్మన్గా ఉన్న సమయంలో 2 సార్లు ధార్మిక సదస్సులు నిర్వహించి చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించారు. టీటీడీ ధర్మ ప్రచారానికి పునరింకితమవుతుందని, ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే తగిన సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కరుణాకర్ రెడ్డి చెప్పారు. అనురాగంతో వాళ్ళు కీర్తించిన కీర్తనలకి సంబంధించి ఒక గొప్ప ఆళ్వార్ ప్రాజెక్టునే తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నది అనని సవినయంగా మీకు తెలియజేస్తున్నా. దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్త పురందరదాసు, భక్త కనకదాసు ఇలాంటి ఎంతో మంది దాసులు స్వామివారి పట్ల వాగ్గేయకారులై వాళ్ళు రాసినటువంటి కీర్తనల్ని వెలికి తీసి వాటిల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నది అని మీకు తెలియజేస్తున్నాం. స్వామివారికి 32,000 కీర్తనలతో అక్షరాభిషేకాన్ని చేసినటువంటి వాగ్గేయకారుడైనటువంటి అన్నమయ్య స్మృతులన్నింటినీ కూడా వెలికి తీసి ప్రజా బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకుపోవటానికి అన్నమయ్య ప్రాజెక్టును తీసుకొని వచ్చి దాని ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమ వైభవాలని నిర్వహిస్తున్నాము అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాం. స్వామివారి వైభవాన్నే కాదు, ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా చేయవలసినటువంటి అగత్యం ప్రస్తుత తరాంలో మనకున్నది అన్నటువంటి ఆలోచనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని నేను గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సనాతన హిందూ ధార్మిక విలువల ప్రచారం, పరిరక్షణలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు 3 రోజుల పాటు తిరుమల క్షేత్రంలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నారు. దేశవ్యాపితంగా పలువురు పూజనీయులైన పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు హాజరవుతున్నారు. ధర్మాన్ని కాపాడుకుంటే ఆ యొక్క ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.